మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ట్విస్ట్ వచ్చిందనుకోండి, షాక్ అయ్యి థ్రిల్ అయిపోతాం. బట్ ఇంకొన్ని సినిమాలుంటాయి. ట్విస్టులు రివీల్ అయిన తర్వాత, "ఏంటి ఇది ట్విస్టా? ఏంటి ఇదే ట్విస్టా?" అని డైరెక్టర్‌ని అడగాలనిపిస్తది. ఎందుకంటే ట్విస్ట్ వర్కౌట్ అయిందో లేదో పక్కన పెడితే, దాన్ని చూపించిన విధానం, దాన్ని కన్వే చేసిన విధానం చాలా సిల్లీగా అనిపిస్తది. అట్ ది సేమ్ టైమ్ దండరా దూత అని అనిపిస్తది. సో, అటువంటి కొన్ని సినిమాల్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 5 వర్స్ట్ ఇండియన్ మూవీస్ ప్లాట్ ట్విస్ట్ దట్ ట్రెండ్ మూవీస్. నంబర్ 1 అయోగ్య. విశాల్ హీరోగా నటించిన 'అయోగ్య' అనే మూవీ మన తెలుగు 'టెంపర్' మూవీకి రీమేక్. యాక్చువల్‌గా తెలుగు సినిమాలో క్లైమాక్స్ అనేది హైలైట్ ఆఫ్ ది మూవీ. ఆ క్లైమాక్స్ లేకపోయి ఉంటే 'టెంపర్' అనే సినిమా వర్కౌట్ అయ్యి ఉండేది గాదు. డెఫినిట్‌గా వర్కౌట్ అయ్యి ఉండేది గాదు. సో, అటువంటి ఒక క్లైమాక్స్‌ని తమిళ్ వాళ్ళు మార్చి పడదొబ్బుతారు. ఇదొక మాస్ మూవీ అయినప్పటికీ ఆ రియలిస్టిక్ టచ్ ఇస్తా కిక్కే వేరన్నట్టు క్లైమాక్స్‌లో హీరోని చంపేస్తారు. యాక్చువల్లీ హీరో అందరితో పాటు తప్పు ఒప్పుకున్న తర్వాత జైలుకెళ్ళిన తర్వాత తప్పు చేసిన వాళ్ళతో పాటుగా హీరోని కూడా ఉరితీసి చంపేస్తారు. దీంతో ఈ సినిమాని చూసి నేను 2 చేతులు జేబులో పెట్టుకొని వాకౌట్ చేసుకుంటూ వచ్చేసానన్నమాట. సో, యాక్చువల్లీ ఇటువంటి ఐడియాస్ ఎలా వస్తాయి మీకు? అరే! సినిమాలో హైలైటే అది కదరా! అది తీసి సినిమా మొత్తాన్ని రీమేక్ చేసి ఏం చూపిందాం అనుకున్నారు తమిళ ఆడియన్స్‌కి? దాన్ని తమిళ్ వరకే అంకితం చేసేస్తే పోయేది. తెలుగు డబ్ చేసి మరి థియేటర్‌లో రిలీజ్ చేసి మాతో ఆడుకున్నారు. నెంబర్ 2 మాన్‌స్టర్. మోహన్ లాల్ అప్పుడప్పుడు మంచి సినిమాలు చేస్తుంటారు. బట్ ఈ మంచి మంచి సినిమాలు చేసే గ్యాప్‌లో కొన్ని రాడ్స్ ఇస్తారు చూడండి. అది మాత్రం వర్ణాతీతం అని చెప్పాలి. 'నేరు', 'తుడారం' ఈ గ్యాప్‌లో ఆయన చేసిన సినిమాలు 'బారోజ్', 'మలైకొట్టి వాలిబన్', 'ఎలోన్' ఈ సినిమాలు అసలు మోహన్ లాల్ ఎందుకు చేశారో ఆయనకి తెలీదు. ఎందుకు చూసామో మనకి తెలీదు. ఆ కోవలోకి ఈ 'మాన్‌స్టర్' మూవీ కూడా వస్తది. యాక్చువల్లీ ఈ సినిమా క్లైమాక్స్‌ని అసలు డైజెస్ట్ చేసుకోలేం. యాక్చువల్లీ ఈ సినిమాలో హీరో ఒక అండర్ కవర్ ఆపరేషన్ మీద వెళ్తూ ఉంటాడు. లక్కీ సింగ్ అని ఒక గెటప్ వేసుకొని ఒక ఇంట్లో రెంట్‌కుంటూ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో వరుసగా మర్డర్‌లు చేస్తున్న ఒక కిల్లర్‌ని హీరో పట్టుకుంటాడు లాస్ట్‌కెళ్ళబడికి. బట్ లాస్ట్‌కెళ్ళిన తర్వాత కూడా మన హీరో ఇంతసేపు ఏం ఇన్వెస్టిగేషన్ చేసాడో తెలీదు. ఎందుకంటే ఆ కిల్లర్ ఎవరనేది కనిపెట్టడు. ఒక కిల్లర్‌ని కనిపెడతాడు. ఇంకో కిల్లర్ ఉన్నాడని తెలుసు కానీ ఎవరనేది తెలీదు. అప్పుడే ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుద్ది. మన హీరోయిన్ 'అనిరోజ్' ఉంది గదా! తన బాయ్ ఫ్రెండ్ కాదు. తన గర్ల్ ఫ్రెండ్ తనొక హోమోసెక్సువల్. అంటే ఇంకో అమ్మాయి అయిన మన లక్ష్మీ మంచక్కని ప్రేమించడం జరుగుద్ది. సో, ఈ సమాజం వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి వాళ్ళిద్దరిని రాయిలిచ్చి కొట్టడంతో వాళ్ళిద్దరిని కూడా ఊరు నుంచి వెలివేయడంతో వాళ్ళొక డెసిషన్ తీసుకుంటారు. హీరోయిన్ ఉంది గదా! 'హనీరోజ్' వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్తది. పెళ్లిళ్లు చేసుకున్న మొగుల్ని చంపేసి వాళ్ళ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో ఇద్దరు కూడా వేరే దేశానికెళ్ళి హ్యాపీగా బతకచ్చని ఒక ప్లాన్ ఏసుకోవడం జరుగుద్ది. పోతే ఇదెక్కడ కామెడీ తయారవుద్దంటే మన 'మోహన్ లాల్' ఉంటాడు. 'మోహన్ లాల్' ఉన్న తర్వాత 'హనీరోజ్' పరిగెట్టుకునెళ్లి లక్ష్మీ మంచక్కతో ఒక కిస్సింగ్ సీన్ ఉంటదన్నమాట. అది చూడడానికి చాలా కామికల్‌గా ఉంటది. అట్ ది సేమ్ టైమ్ ఫ్లాష్ బ్యాక్‌కి కొన్ని షార్ట్స్ పడుతూ ఉంటాయి. మొగుడు చచ్చిపోయి ఉంటాడు. వీళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం, వాళ్ళ యానివర్సరీల కోసం కేకులు కట్ చేయడం, ఇదంతా కూడా ఒక ఇంటెన్సిటీ ఫీల్ అవ్వాల్సింది పోయి అబ్బా! అనుకోని థియేటర్ నుంచి బయటికి రావడం. అటువంటి దారుణమైన ఒక ట్విస్ట్ అన్నమాట ఇది. నంబర్ 3 హిట్ 'ద ఫస్ట్ కేస్'. యాక్చువల్లీ మన తెలుగులో విశ్వక్సేన్ చేసిన ఈ సినిమాని హిందీలో సేమ్ డైరెక్టర్ రీమేక్ చేయడం జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ అనేదే కొంచెం అంత అనిపియదు. సినిమా మొత్తం బావుంటది కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కొంచెం లెవెల్ తగ్గినట్టు అనిపిస్తది. పోతే పర్లే కొంచెం సెన్సిబుల్‌గానే ఉంటది. బట్ హిందీకెళ్ళేసరికి ఈ ట్విస్ట్‌ని దరిద్రం చేసి పడేశారన్నమాట. మన తెలుగు సినిమాలో ఏమవుద్ది? ఆర్ఫనేజ్ పిల్లలు ముగ్గురుంటారు. వాళ్ళ చెల్లికి ఒంట్లో బాలేదు. తన్ని పంపిస్తే తనకి బావుంటది అని అక్క రిక్వెస్ట్ చేస్తది ఇంకో అమ్మాయిని. బట్ ఆ అమ్మాయి పట్టించుకోకుండా వచ్చినోళ్ళతో ఎళ్ళిపోద్ది. దీని తర్వాత వాళ్ళ చెల్లి చనిపోద్ది. ఇది జరిగిన ఎన్నో సంవత్సరాల తర్వాత గుర్తొచ్చి మళ్ళీ ఆ అమ్మాయి మీద పగ తీర్చుకొని ఆమెను చంపేయడం జరుగుద్ది. అది తెలుగు వర్షన్. బట్ ఈ క్లైమాక్స్‌ని హిందీలో చాలా కామెడీగా మార్చేశారన్నమాట. ఇద్దరు హోమోసెక్సువల్స్ అదే లెస్బియన్ లవ్ స్టోరీ కింద మార్చేస్తారు. అంటే వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. విడిపోవడం జరుగుద్ది. దాని తర్వాత ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి మీద పగ తీర్చుకోవడం అనేది జరుగుద్దనమాట. సో, ఇది చూసిన తర్వాత అసలు తెలుగులో బానే తీశారు కదా! హిందీకొచ్చేసరికి ఏమైంది? ఈ ట్విస్ట్ చూసిన తర్వాత ఎందుకు బానే ఉంది కదా తెలుగు ట్విస్ట్. ఐ మీన్ మార్చాలనుకుంటే కొంచెం బాగా మార్చాలి గానీ, దానికన్నా వరస్ట్‌గా తీయడం ఏంటి? దానివల్లే సినిమా గూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. నంబర్ 4 'సోలో'. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాని తెలుగులో 'అతడే' పేరుతో డబ్ చేయడం జరిగింది.
యాక్చువల్లీ ఇది ఒక యాంథాలజీ లాగా 4 స్టోరీస్ ఉంటాయి సినిమాలో. ఆ 4 కథలు కూడా దుల్కర్ సల్మానే ప్లే చేస్తూ ఉంటారు. అంటే శివుడు స్వరూపమైన నేల, గాలి, నీరు, అగ్ని వీటిని రిప్రజెంట్ చేస్తూ హీరో క్యారెక్టర్ 4 పార్ట్స్ కింద ఉంటాయన్నమాట. పోతే సినిమా అంతా బాగానే ఉంటది. బట్ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఏమైందో తెలీదు గానీ, క్లైమాక్స్ అంటే రుద్ర స్టోరీ అనమాట ఇది. రుద్ర అనే ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక అమ్మాయిని ప్రేమించడం జరుగుద్ది. బట్ ఉండుండి సడెన్‌గా ఆ అమ్మాయి హీరోని బ్రేకప్ చేసేసుకుంటది. వన్ ఫైన్ డే తను మ్యారేజ్‌కి రెడీ అయిపోద్ది. ఈ విషయం తెలుసుకున్న దుల్కర్ సల్మాన్ ఆ ప్లేస్‌కి వస్తాడు. వచ్చి ఆ పెళ్లి ఫంక్షన్‌లో పెళ్లి కొడుకుని చితక కొడతాడు. ఈ క్రమంలో హీరోయిన్ వచ్చి అసలు ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? మీ నాన్న. పోయి ఆయన్ని అడుగు ఏం జరిగిందన్నది అని చెప్తది. దెన్ హీరో ఎందుకు మా నాన్న ఎందుకలా చేశాడు అని ఆలోచిస్తున్న క్రమంలో హీరో మదర్ వచ్చి అసలు మీ నాన్న పెళ్ళికి ఎందుకు వద్దన్నాడు నీకు తెలుసా అని ఒక బాంబు పేలుస్తుంది. యాక్చువల్లీ హీరో వాళ్ళ నాన్నకి ఒక లవ్ అఫేర్ ఉంటది. ఆ లవ్ అఫేర్ వల్ల ఆ ప్రేమించిన అమ్మాయి ప్రెగ్నెంట్ అవుద్ది. బట్ దాని తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రిలేషన్షిప్ పెట్టుకుంది ఎవరితోనో కాదు, మన హీరో ప్రేమించిన వాళ్ళ అమ్మతోనే. అంటే ఇక్కడ మన హీరో ప్రేమించింది వాళ్ళ చెల్లిన. అసలు ఏం అర్థం చేసుకోవాలి ఈ ట్విస్ట్ ని అన్న ఒక సందిగ్ధంలో వదిలేస్తారనమాట. అప్పుడు దాకా సినిమాని ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లిన వాళ్ళు క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇలా చేసేసరికి ఎందుకు ఎందుకు నీకు ఇవన్నీ సినిమా అంతా బాగానే తీసావు కదా, క్లైమాక్స్ చూసేసరికి ఎందుకు ఒక ట్విస్ట్ ని ఎలా రివీల్ చేస్తామన్నది కూడా మ్యాటర్ అవుద్ది అన్నది ఈ సినిమాని చూసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎరట్టా ఉంది దిస్ కైండ్ ఆఫ్ ట్విస్టే, బట్ దాన్ని రివీల్ చేసిన విధానం, ఆ ఇంటెన్సిటీ అనేది ఈ సినిమాలో మిస్ అవుద్ది. ఓల్డ్ బాయ్ అనే ఒక సినిమా ఉంది, ఆ ట్విస్ట్ అయితే మత్తిపోతుంది. అసలు అంత ఎలా ఆలోచించడం అర్థం కాదు, అంత బియాండ్ ఉంటుంది ఆ ట్విస్ట్. ఆ ట్విస్ట్ ను కూడా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం, ఎందుకంటే దాన్ని రివీల్ చేసిన విధానం, వాళ్ళు ఆ సినిమా కోసం ప్రిపేర్ చేసుకున్న స్క్రీన్ ప్లే. బట్ ఇక్కడ అది మిస్ అవుద్ది. దానివల్ల ట్విస్ట్ అయ్యా బాబోయ్ అనుకోవాల్సింది పోయి ఇదేం ట్విస్ట్ రా అనుకోవడం జరుగుద్ది. నంబర్ 5 ప్రసన్న వదనం. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరో కళ్ళ ముందు ఒక మర్డర్ చూస్తారు. యాక్చువల్లీ హీరోకి ఫేస్ కనిపించదు, అదొక ప్రాబ్లం ఉంటదన్నమాట. స్టిల్ ఆయన కూడా కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ విషయం మొత్తం ఒక పోలీస్ ఆఫీసర్తో చెప్తాడు. కట్ చేస్తే ఇంటర్వెల్కి తెలిసేది ఏంటంటే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఈ మర్డర్ చేయించిందని. దాని తర్వాత ఆ లేడీ ఆఫీసర్ నుంచి మన హీరో ఎలా తప్పించుకున్నాడు, ఆ మర్డర్ చేసింది ఆ పోలీస్ ఆఫీసర్ అని ఎలా ప్రూవ్ చేశాడు అన్నది సినిమా. బట్ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే రీజన్ ఏదైతే ఉంటుందో అది అంత సిల్లీగా అనిపిస్తుంది. అంటే చూసిన తర్వాత సినిమా మీద ఇంప్రెషన్ మొత్తం పీకుద్ది అనమాట. యాక్చువల్లీ మన లేడీ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటది. పెళ్లి అయిన తర్వాత తిను ప్రెగ్నెంట్ అవ్వలేదని తెలుసుకుంటది. బట్ వాళ్ళ ఆయన నందుకేమో పిల్లలంటే ఇష్టం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఇంట్లో పని మనిషి ద్వారా సొరోగసీకి వెళ్దామని డిసైడ్ అవుతారు. దాని తర్వాత ఆ పని మనిషిని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి బాగా చూసుకుంటారు. సో నాకన్నా ఎక్కువ కేర్ చూపిస్తున్నాడేంటి అని ఆ అమ్మాయిని చంపేస్తుంది. ఏంటిది దీనికోసమే చంపేస్తుందా అనిపిస్తుంది. అంత అంత సిల్లీ ఉంటుంది ఆ ట్విస్ట్. సో ఇది ఇక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారు. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, మంచి మంచి కంటెంట్ ఉంటుంది, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే హైప్ ఎక్కించుకోండి, పక్కన ఉంటుంది లైక్ అని కొడితే వచ్చింది హైప్, దాన్ని కూడా ఎక్కించేసుకోండి. అంటే మీరు ఎక్కించుకోవడం కాదు, నన్ను కొంచెం ఏమైనా ఎక్కిస్తారేమో. అదే థ్యాంక్ యూ.